చంద్రనాయుడు గారు మేడం గారు డాక్టర్ గారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారిని శ్రీ భాస్కర్ రెడ్డి గారు చూడండి సార్. భాస్కర్ గారు, అమరావతి కృష్ణారెడ్డి గారు, ఓకేనా? థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్ ఫిల్మ్స్ అసోసియేషన్, అలాగే అనిల్ గారు, మీ అందరికీ రమణారెడ్డి గారికి 25 కళా సంఘాల తరపు నుంచి చిరు సత్కారం. షంసుద్దీన్ గారికి 25 కళా సంఘాల నుంచి చిరు సత్కారం. తదుపరి శ్రీ కోసూరు రత్న గారికి ధృతి వృద్ధాశ్రమం అధినేత. దాదాపు 120 మంది వృద్ధుల్ని సాగుతున్నటువంటి గట్టిగా ఒకసారి చెప్పండి. మనం ఇంట్లో ఒక నిమిషంతో రంగాలంటే కష్టం. అంటే 120 మంది వృద్ధుల్ని సాగుతున్నారు ఆయన. అలాగే డాక్టర్ అమీర్ జాన్ గారు, డాక్టర్ ఆ స్టూడియో రూపశిల్పి బిరుదు కూడా ఇచ్చాడు ఆయన. నేను ప్రమాణంగా అనుకుంటుంటే నెల్లూరు తల్లి చేయండి. తరపు నుంచి గారికి చిరు సత్కారం. వాసవి గారికి
తదుపరి మహాలక్ష్మి గారు నైన్ ఆర్ట్స్ స్టూడియో ఫిట్నెస్ అండ్ జిమ్ అంటే ఇస్తున్నారు. బిఎల్సిసి ట్రైనింగ్ సెంటర్. ఇద్దరిలో శిరీష్ గారు, తర్వాత శ్రీదేవి గారికి చెప్తారు. నెల్లూరు బాగి నాతో పాటు యాక్ట్ చేసిన నెల్లూరు కామెడీలు చాలా చక్కగా చేస్తున్నా. మంచి ఆర్టిస్ట్ మేడం గారు, థ్యాంక్ యూ. తర్వాత స్వాతి గారు, నెక్స్ట్ పురస్కారం స్వాతి గారికి. సార్ వెరీ మచ్ మేడం, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏ కార్యక్రమం ఉన్నా మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తున్న డాక్టర్ సునీత నాయుడు గారికి. ఓకే సార్. మీడియా సోదరు నమస్కారాలు. 25 కళా సంఘాలు ఏర్పడిన తర్వాత అనేక కళా సంఘాలకు ప్రోగ్రాం చేశాం. సినిమా రంగంలోకి అడుగుపెట్టి సినిమాలు నెల్లూరులో 20 సినిమా షూటింగ్ జరుగుతున్నాయి. 25 కళా సంఘాలు అనేక సినిమా రిలీజ్ అయ్యి ఇంకా త్వరలో కూడా చెన్నై బజారు, అలాగే మధుర్ మూవీ, గల్లీ గ్యాంగ్స్టర్స్ అనేక సినిమా రిలీజ్ ఉన్నాయి. అందులో మేము ఈ సినిమా రంగానికి ప్రోత్సహించాలని చేస్తుంటే సినిమాలో నటించి తెలుగు వారే నటించాలి, ఎక్కడో బాంబే అని చేసుకోకుండా తెలుగు సినిమాలు తెలుగు వాళ్ళే నటించాలి. ఆంధ్రాలో నెల్లూరు ఒక సినిమా హబ్గా తయారవ్వాలి. నెల్లూరు ఒక లొకేషన్స్ అంతా బాగుంది కాబట్టి మేము ప్రయత్నిస్తున్నాం. ఆల్మోస్ట్ సక్సెస్ అయింది. సినిమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా నటించే వాళ్ళందరూ కూడా మేము మిస్ 23, మిస్ 24, సత్యభామ వీళ్ళందరూ వాళ్ళు కూడా నటిస్తున్నారు. అంటే తెలుగు వారే నటించాలని ఉద్దేశిందంటే మేము ప్రయత్నిస్తున్నాం. ఆల్మోస్ట్ సక్సెస్ అయింది. కాబట్టి దాంతోపాటు నెల్లూరు ఒక స్టూడియో కావాలి, అంటే ఎక్కడెక్కడ లొకేషన్స్ లేకుండా తిరుగుతారు కాబట్టి ఒక స్టూడియో ఇవ్వమని చెప్పి ఇస్కా సిటీలో ఈరోజు 25 కళా సాధనలు ప్రారంభించాము. ఈ స్టూడియో మనకి సినిమా సెట్, కోర్టు సీన్స్ కానీ, పోలీస్ స్టేషన్ సీన్స్ కానీ అన్నీ రెడీమేడ్గా ఉంటాయి. మీరు ఎవరైనా వచ్చి కూడా చేసుకోవచ్చు. ఎవరు కూడా ఫ్రీగా సర్వీస్ ₹1 తీసుకోము. ఈ స్టూడియో 25 కళా సంఘం అంకితము. మీరు ఎవరైనా కూడా సినిమా తీసుకోవాలన్నా, డిస్కస్ చేసుకోవాలన్నా, మీటింగ్ పెట్టుకోవాలన్నా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ రావాలన్నా అన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ స్టూడియో మేము అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ స్టూడియో ఏర్పాటు చేశాము. ఈ స్టూడియోలో మా కన్వీనర్స్ అన్నారెడ్డి గారు, హరిబాబు గారు, భాస్కర్ గారు, కోసరత్నం గారు, అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా కష్టపడారు. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ రాబో రోజుల్లో సినిమా రంగం హబ్బుగా సినిమా పరిశ్రమ నెల్లూరు రావాలని ఉద్దేశిస్తే గౌరవలేన మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిర్ణయించాము. వారు కూడా సరే అన్నారు. కాబట్టి రాబో రోజుల్లో నెల్లూరులో ఒక సినిమా తయారు చేసి కోరుకుంటున్నాం. మీ అందరి సహకారం అని చెప్పి కోరుకుంటూ సినిమాలు చిన్న సినిమాలు అందిస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా శ్రీరంజీవి నమస్కరించుకుంటూ మాకు పిలుపాంగంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేడము సునీత గారు, డాక్టర్ గారు, అలాగే సుప్రియ గారు, శ్రీమతి నెల్లూరు, అలాగే మన మహాలక్ష్మి గారు, వర్షిత గారు, మిగతా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ అందరి సహకారంతో స్టూడియో సక్సెస్ కావాలని కోరుకుంటూ ఇది కానీ సక్సెస్ అయితే మనకు స్టూడియో నిర్మాణం కూడా ఏర్పడుతుంది. ఇది చేస్తూ చాలా మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది. కృష్ణారాత్రి గారు ఏ ప్రోగ్రామ్ చేసినా చాలా సక్సెస్ఫుల్. అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం అంటే అందరూ వాళ్ళ పాసిబుల్ అయ్యేది కాదు. ఏంటంటే అందరి దగ్గర డబ్బులు సంపాదిస్తారు. ఆయన ఒక మాట చెప్తుంటారు, డబ్బులు సంపాదిస్తుంటారు కానీ బట్ దాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవుతుంది. ఈయన ఎన్నో పొలిటీషియన్ కాకపోయినా ఒక కామన్ మ్యాన్గా ఉండి ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారంటే నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి ఈ హబ్ని, ఇలాంటి స్టూడియోని ఫ్రీగా ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. దాని దగ్గర టాలెంట్కి దగ్గర వాళ్ళు అన్నీ యూజ్ చేసుకోలేకపోతారు. వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఇది ఫ్రీగా వచ్చేసి వితౌట్ కాస్ట్ వాళ్ళు ఏ ప్రోగ్రామ్ అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంది. అందరికి కూడా వచ్చేసి మన నెల్లూరు అంటే కళలకి నెంబర్ 1 అని అందరికీ తెలుసు. ఎంతోమంది కళాకారులు ఇక్కడికి వచ్చారు. అలాంటిది చిన్న చిన్న టాలెంట్స్ ఉన్న వాళ్ళందరూ ఇది యూజ్ చేసుకొని ఇది నెల్లూరు ఒక మంచి హబ్గా తయారు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దగ్గర మేడం పెద్దగా చెప్పాలి. అందరికీ నమస్కారం.
ఈరోజు మీ అందరికీ తెలుసు అమరావతి కృష్ణారెడ్డి గారు ఇస్కాన్ సిటీలో స్టూడియోని గొప్పగా ప్రారంభోత్సవం చేశారు. సో మా ముఖ్యులు ఇన్వైట్ చేశారు. స్పెషల్లీ థ్యాంక్ యూ సార్. కళాకారులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని ఆ దృష్ట్యా ఈరోజు ఇక్కడ ఎక్కడికో వెళ్ళి సిటీస్లలో వాళ్ళు షూటింగ్స్ చేసుకుంటున్నారని చెప్పి ఇక్కడ వాళ్ళందరి కోసం కూడా ఈ స్టూడియో కట్టడం జరిగింది. సార్కి కళాకారుల్ని అభిమానించాలంటే చాలా ఒక సపోర్టింగ్ ఒక ఎంకరేజ్ ఇవ్వాలంటే చాలా ఇష్టం. ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తున్న కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.